నేను ప్రజల గురించి ప్రజల్లో నుంచి వచ్చాను. 10 సంవత్సరాల ఆర్మూర్ నియోజకవర్గం ఎలా ఉంది, ఈ 18 నెలల ఆర్మూర్ ఎలా ఉందో మీరందరూ ప్రజలందరూ గమనించాలి. ప్రశాంతంగా 90 గ్రామాల ప్రజలు ప్రశాంతంగా కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎటువంటి దోపిడీ లేని, అక్రమం లేని, కబ్జాలు లేని, రౌడీలు లేని ప్రశాంత ఆర్మూర్ని తయారు చేశాను. అది నచ్చక, అది ఓర్వలేక ఈ ఆర్మూర్ని మళ్ళీ గతంలో ఉన్న లాగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరికీ నేను మీ బిడ్డగా చెప్తున్నా, మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా, మీ రాకేష్ అన్నగా చెప్తున్నా, ఇలానే ప్రశాంతంగా ఉండండి. అభివృద్ధి ఏ రోజైతే ఈ రోజు ఐలాపూర్ హాస్టల్ కావచ్చు, నందిపేట హాస్పిటల్ కావచ్చు, దొంకేశ్వర్ కాలేజ్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, అన్ని శాంక్షన్ చేయండి. ఇంకా ఏదేదైతే మన ఆర్మూర్ వాటా ఉందో నిన్ననే 1 వీక్ బ్యాక్ 2 కోట్లు టూరిజం, ఈకో టూరిజం శాంక్షన్ కావచ్చు. ప్రతి అభివృద్ధికి కావాల్సిన నిధులని అడిగి అభ్యర్థించి ఆర్తించి లేకపోతే నిలబడి ఎగబడి కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత నాది. మళ్ళీ ఈ మధ్యన మొరం గురించి రకరకాల అపోహలు బహిరంగంగా చెప్తున్నాం. అధికారులకు నిర్దేశం జరిగింది. మొరం 90 గ్రామాల ప్రజలు ఆర్మూర్, మాక్లూర్, నందిపేట్, దొంకేశ్వరాలు ఎక్కడ కూడా ఏ అధికారి మొరం వేయకుండా నా దగ్గరికి రండి. ఇందిరమ్మ ఇళ్లకు మొత్తం ఫ్రీ. దయచేసి ఇందిరమ్మ ఇళ్లకు కూడా కొన్ని గ్రామాలలో వీడీసీలు ఇబ్బంది పెడుతున్నాయని దృష్టికి వచ్చింది. మీరు పేదవాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు మోసం చేయకండి. వాళ్ళకు ఉన్నదే చిన్న ఇల్లు కాబట్టి అది ప్రభుత్వ నిర్ణయము కాబట్టి వాళ్ళకి అడ్డంకులు సృష్టించకండి, మొరంకు కానీ ఇసుకకు కానీ. ఇక మిగతా గ్రామాలల్లో అపోహలకు గురి కాకండి. మీరు బహిరంగంగా ఎంఆర్ఓ ఆఫీస్కి రండి, 100-200 రూపీస్ ఇస్తారు. దొరల్లాగా వెళ్ళండి, దొరల్లాగా తీసుకోండి, దొరల్లాగా ఇల్లు కట్టుకోండి. కాబట్టి ఎక్కడన్నా మొరంకి ఎవరైనా అభ్యంతరం చెప్తే నా దగ్గరికి రండి. ఎక్కడ కూడా మొరం మీద ఆంక్షలు లేవు. ఇల్లు కట్టుకునే వాళ్ళు కావచ్చు, షాపులు కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఏదైనా మీ అవసరాల దృష్ట్యా గ్రామాలల్లో ఏవైతే కట్టుకుంటారో అందరికీ మొరం ఫ్రీ చేసేసాము.